ఇది మామూలు విషయం కాదు అధ్యక్ష. 15,941 మంది అభ్యర్థుల అపాయింట్మెంట్ లెటర్లు తీసుకున్న వాళ్ళు వీళ్ళెవరు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి కూడా వాళ్ళు చెప్పిన అంశం అధ్యక్ష, మేము ఇంజనీర్లు అవ్వచ్చు, మేము రకరకాల వృత్తుల్లోకి పోవచ్చు, కానీ మాకు టీచర్ వృత్తే కావాలని ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో మేము బీఈడి చేశామండి, లేదా టీచర్ కోర్సులు చేశాం. 7 సంవత్సరాలుగా ఇదిగో అదిగో వస్తుందని చెప్పి కళ్ళు కాయలు కాచేలాగా వేచి చూస్తా ఉన్నామండి. 7 సంవత్సరాల తర్వాత మాకు పరీక్ష వచ్చింది. గత ప్రభుత్వంలో పూర్తిగా మోసపోయినాం. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. ఎలక్షన్లో వచ్చే సమయానికి మాత్రం ఏదో ఒక 5,000 పోస్టులు ఇస్తున్నామని చెప్పారు, కానీ అది జరగలేదు. ఎంతో కష్టపడ్డాం. నాకు కొంతమంది కలిశారు అధ్యక్ష, సార్ మేము కాల్ సెంటర్లో పనిచేస్తూ ఉన్నాం సార్, కొంతమంది సార్ ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉన్నాం సార్. నిన్న మనం ఈవీఎంలో చూసామండి, అక్కడ టీవీలో కూడా చూపించామండి, కొంతమంది పొలాల్లో పనిచేసి టీచర్లుగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎంతో పోగొట్టుకున్నాం. సామాజికంగా కూడా తల్లిదండ్రులు ఏమాయా నీకు ఉద్యోగం రాదా అని బిడ్డలను అడుగుతా ఉంటే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. అప్పుల పాలయ్యాం. ఇంకా అప్పులు అడుగుతామేమో అని మా బంధువులందరూ మాకు దూరమైనారు, ఏకమైనారు, అనాథలుగా మిగిలామని చాలామంది చెప్పారండి. అదే కసితో పనిచేసి కూటమిని గెలిపించుకున్నాం. మా కష్టాలు ఏదైతే కూటమిని గెలిపించుకోవాలనే నిర్ణయం సరైందనుకున్నాం. మొదటి సంతకంగా ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి, మామూలు డిఎస్సి కూడా కాదు, మెగా డిఎస్సి ప్రకటించారు. కానీ వాళ్ళు చెప్పిన ఒకటే విషయం అధ్యక్ష, మొదటి సంతకం పెట్టినప్పటికి కూడా మాకు అనుమానం ఉండే, అసలు చేస్తారా లేదా అని, ఇది అవుతుందా అవదా అని ఎన్నో ఆలోచనలు మాకుండే. కానీ ఒకే ఒక నమ్మకం కూడా ఉండే. లోకేష్ సార్ ఉన్నారు, ఆయన యువగళం పాదయాత్రలో మా కష్టాలు విన్నాడు, చాలా సందర్భాల్లో చూశాడు, తప్పనిసరిగా ఆయన చేస్తాడనే నమ్మకంతో మేము చదువుకున్నాం. ఎన్నో మేము అనుకున్నట్టుగానే ఈ గత ప్రభుత్వం చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తే మంచి పేరు వస్తుందేమో అని వైసీపీ పార్టీ దాని బాస్ ఎవరైతే ఈ రాష్ట్రానికి ఒక విలన్ కూడా ఉన్నాడు, ఆయన తన పార్టీలో కార్యకర్తల ద్వారా సుమారుగా 100 కేసులు వేయించినాడు. ఒకరోజు డిఎస్సి జరుగుతుందనిపిస్తుంది, ఆ కేసులు వేస్తున్నారని తెలిసినప్పుడు డిఎస్సి రాదనిపిస్తుంది. ఈ రకంగా ఊగిసలాటలో కొట్టుముట్టాడం. ఒకటి మా చివరికి జరిగింది, మా చేతికి ఈరోజు అపాయింట్మెంట్ లెటర్లు వస్తున్నాయి. మా కోసం లోకేష్ గారు అన్నీ భరించారు, అన్ని రకాలుగా కూడా ఎదుర్కొన్నారు. అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసి చూపించినారు అని వాళ్ళు చెబుతా ఉంటే మన మనసు పొంగింది అధ్యక్ష. రెండవ ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష క్యాండిడేట్లందరూ కూడా, సార్ డిఎస్సి వచ్చింది, టీచర్ పోస్టులు వచ్చినాయి అంటే మేము మా ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా, ఆయన దగ్గర రికమెండేషన్ చేయించాలా, లేకపోతే ఏదో ఆఫీసర్ దగ్గరికి పోవాలా, అక్కడ లంచాలు ఇచ్చుకుంటే మాకు టీచర్ పోస్టులు వస్తాయని ఇక్కడంతా తిరిగాం సార్. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా స్పష్టంగా చెప్పినాడు, అయ్యా ఇది లోకేష్ బాబు గారు చేస్తా ఉంది, ₹1 లంచం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, పొరపాటున అట్లా ఎవరన్నా మిమ్మల్ని డబ్బులు అడిగితే కూడా నమ్మద్దని ఎమ్మెల్యేలందరూ కూడా ఒకే ముక్తకంఠంతో చెప్పారు అధ్యక్ష అని వాళ్ళు నాకు చెప్తామంటే ఆనందం వేసింది. మనందరికీ అనుభవం ఉంది అధ్యక్ష. ఏ రోజు కూడా మనం ఒక రికమెండేషన్ కోసం కానీ పలానా దగ్గరికి పోతే నీకు ఉద్యోగం దొరుకుతుందనే ఆలోచన కూడా మనం చెప్పలేరు. దీన్ని స్పష్టంగా అభ్యర్థులందరూ కూడా నాకు నేను చెప్పారు అధ్యక్ష. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడి ఈడబ్ల్యూసీకి సంబంధించిన దివ్యాంగులకు సంబంధించిన అభ్యర్థులు చాలా మంది నన్ను కలిశారు అధ్యక్ష. వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, సార్ మాకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు వయసు దాటిపోయిందని చాలా బాధపడ్డాం, ఎన్నో రకాల విజ్ఞప్తులు చేసుకున్నాం, మా అందరి ఆలోచనలు దేవుడి రూపంలో లోకేష్ గారు మాకు 2 సంవత్సరాలు ఎగ్జంప్షన్ ఇచ్చి, మామూలు మా వయసు దాటిన తర్వాత కూడా మాకు ఎగ్జంప్షన్ ఇచ్చి కేవలం 150 రోజులు అంటే 150 రోజుల్లో డిఎస్సిని పూర్తి చేశాడని చెప్పారు. కొంతమంది మహిళా అభ్యర్థులకు సంబంధించిన అభిప్రాయాన్ని కూడా సభ ముందు ఉంచాలి అధ్యక్ష. మహిళా క్యాండిడేట్లు కొంతమంది చెప్పారు నాకు,
చాలా పౌరుషంగా చెప్పారు అధ్యక్ష. మాకు 33% రిజర్వేషన్ ఉంది, మీరు తొక్కలో మాకు రిజర్వేషన్ ఇచ్చేది ఏంది, మా శక్తి మేము చాటుకుంటామని ఈరోజు 50% మహిళా అభ్యర్థులు టీచర్లుగా ఉద్యోగాలు పొందారంటే మహిళా శక్తిని మనం అభినందించి తీరాలి అధ్యక్ష. అందరూ కూడా ఒకటే అన్నారు, సార్ మేం పోగొట్టుకున్నవన్నీ కూటమి ప్రభుత్వం తిరిగిచ్చింది, మేము నష్టపోయిందంతా కూడా ఈరోజు మంత్రిగా లోకేష్ గారు మాకు తిరిగిచ్చారు, ఏమిచ్చి ఆయనకు రుణం తీర్చుకోగలము అని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి అభ్యర్థుల్ని నిన్న చూశారు అధ్యక్ష. మనమందరూ కూడా సభలో తప్పనిసరిగా ఈరోజు ఒక తీర్మానం చేయాలి. లోకేష్ బాబు గారికి వాళ్ళ అధికారులందరికీ, ఎవరైతే 4 అధికారుల పేర్లు కూడా లోకేష్ గారు చెప్పారు, ఆయనకి ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఆ అభ్యర్థుల వైపు నుంచి మన ఒక తీర్మానం కూడా ఈరోజు సభలో చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అధ్యక్ష. ఒకే నిమిషం అధ్యక్ష. మా కర్నూలు జిల్లా అభ్యర్థులు కూడా ఒక మాట చెప్పమన్నారు అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యధికంగా టీచర్ పోస్టులు పొందినటువంటి జిల్లా కర్నూలు జిల్లా. 2805 మంది అభ్యర్థులు ఈరోజు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు లోకేష్ బాబుకి, కూటమి ప్రభుత్వానికని మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే సందర్భంలో మా వెనుకబడిన జిల్లా మంత్రాలయంలో కోసిగి మండలం దేశంలోనే అతి తక్కువ మహిళా అక్షరాస్యత ఉన్నటువంటి మండలం అధ్యక్ష. ప్రతి సంవత్సరము కూడా మామూలుగా తల్లిదండ్రులు లేదా కూలి చేసుకునే వాళ్ళు వలసకు పోతారు, 60,000 మంది విద్యార్థులు వలసకు పోతారన్న విషయాన్ని నేను గత అసెంబ్లీలో లోకేష్ గారికి విన్నవించాను అధ్యక్ష. ఒకే నిమిషం అధ్యక్ష, ఎందుకంటే జిల్లా వాళ్ళ సమస్యలు సభకు చెప్పాలి. ఒకే నిమిషం అదే ప్లీజ్, ఒక్క నిమిషంలో పూర్తి. బిల్లుకి మీరు మాట్లాడడానికి సంబంధం లేదు, సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ కాబట్టి అనుమతి ఇచ్చాను. అలాగే సార్, ఒకే నిమిషం అధ్యక్ష. గతంలో నేను చెప్పిన విషయాలని దృష్టిలో పెట్టుకొని లోకేష్ గారు మాకు సీజనల్ స్కూల్స్ అని ఉంటాయి అధ్యక్ష, రాత్రిపూట పొద్దున భోజనం కూడా పెట్టి వలసకెళ్ళేటువంటి కూలీల బిడ్డలను జాగ్రత్తగా చూసుకునే సీజనల్ స్కూల్స్ ఉంటాయి అధ్యక్ష. 30 స్కూల్స్ గత 5-6 సంవత్సరాలుగా నడుస్తూ ఉంటే గత అసెంబ్లీలో నేను చెప్పిన తర్వాత లోకేష్ గారు దాన్ని 85 స్కూళ్లకు చేసి ఇంకా అవసరమైతే ఇస్తానని చెప్పడాన్ని కర్నూలు జిల్లా వలసపోయే కూలీల తరఫున నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే ఈరోజు అంశం అధ్యక్ష, ఒకే నిమిషం, యూనివర్సిటీలని ఇక్కడికి తీసుకురావాల్సిన అంశం అధ్యక్ష. యూనివర్సిటీలు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. కేవలం ప్రభుత్వ పరిధిలో మాత్రమే యూనివర్సిటీలు ఉంటే సరిపోదు, ప్రైవేటు రంగంలో కూడా తప్పనిసరిగా యూనివర్సిటీలు రావాలన్నటువంటి మంత్రి గారి ఆలోచన మేము స్వాగతిస్తా ఉన్నాం. దీనిలో ఉన్నటువంటి కఠిన నిబంధనలను తొలగించి సరళతరం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రతిపాదనను సమర్థిస్తున్నాను అధ్యక్ష. ఏమని చెప్తారు అధ్యక్ష? గౌరవ సభ్యులు ప్రత్యేకంగా కర్నూలు జిల్లా గురించి చెప్పారు అధ్యక్ష. ఒక 2 మాటలు చెప్తారు అధ్యక్ష. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు కరెక్ట్గా ఎండాకాలం అప్పుడు నేను అక్కడ నడిచాను అధ్యక్ష. వలసలకు వెళ్తాం నేను స్వయంగా చూసా. ఒకరోజు నేను లెక్క పెట్టా, అంటే ఓపిక ఉన్నంత వరకు లెక్క పెడతాను, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడో మిస్ అవుతామని. సుమారుగా 140 వాహనాలు లెక్క పెట్టాను అధ్యక్ష. ఏంటంటే ఆ మహేంద్ర వెహికల్లో ఆడవాళ్ళందరూ కింద కూర్చున్నారు, పైన ఒక బల్లేసి మగవాళ్ళందరూ కూర్చున్నారు. వలసలుగా వచ్చి గుంటూరుకు వచ్చి, ఇతర రాష్ట్రాలు కూడా కాదు, గుంటూరుకు వచ్చి పనులు చేస్తాం. నేను స్వయంగా ఆనాడు నేను చూశాను. ప్రత్యేకంగా ఆలూరు, మంత్రాలయం, ఆదోని ఆ బెల్ట్లో నేను అది స్వయంగా నేను చూస్తాం కూడా జరిగింది. నీరు కోసం కూడా బిందెలు మోసుకుంటూ వెళ్తాం, నేను స్వయంగా చూస్తాం కూడా జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనన్న గారితో ఆనాడు మేము జాయింట్ మేనిఫెస్టో మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఇది ప్రతి ఇంటికి కుళాయి అనేది అక్కడి నుంచి వచ్చిన ఆలోచనని గౌరవ సభ్యులు కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు మీరు చూస్తే లిటరసీ రేట్లో కానివ్వండి, ఎన్రోల్మెంట్ రేషియోలో కానివ్వండి, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు మనం చూస్తే వాస్తవంగా ఇప్పుడున్న కర్నూలు జిల్లా వెనుకబడింది, నాకు ఎలాంటి డౌట్లే. అందుకే అధికారులు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, ముందర రిక్రూట్మెంట్ చేయాలా, ప్రభుత్వ విద్యను అక్కడ బలోపేతం చేయాలా.
విచిత్రం ఏంటంటే ఓకే ప్రభుత్వ విద్య వెనకబడి ఉంది, ప్రైవేట్ రంగంలో ఏమైనా ఉందా అంటే కూడా అది కూడా లేదు. కర్నూలు జిల్లాకు వచ్చేగల అక్కడ అది కూడా అవకాశం లేకుండా, అంటే పిల్లలకి ఎక్కడ అవకాశం లేకుండా పోయింది. అందుకే ఎక్కువ శ్రద్ధ పెట్టాం, ఫోకస్ చేసాం, ఎక్కువ పోస్ట్ కూడా కర్నూలు జిల్లాకే ఇష్టం కూడా జరిగింది అధ్యక్ష. ఆనాడు హామీ ఇచ్చా, హామీకి ఎప్పుడు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఒక రోజు అటు ఇటు ఆలస్యం అవ్వచ్చు తప్ప ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే సత్తా ఈ ప్రజాప్రభుత్వం ఉందని ప్రజలందరూ కూడా నేను తెలియజేసుకుంటూ, గౌరవ సభ్యులు చెప్పినట్లు అధ్యక్ష తప్పనిసరిగా యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలా, అద్భుతమైన విశ్వవిద్యాలయాల్ని మనం తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. తద్వారానే మన పిల్లలకి మెరుగైన అవకాశాలు కూడా వస్తాయి అధ్యక్ష. ఇప్పుడు చూస్తే సబ్జెక్ట్ స్పెసిఫిక్ యూనివర్సిటీస్ వచ్చినాయి. ఇప్పుడు లా యూనివర్సిటీ ఎలా వచ్చిందో స్పోర్ట్స్ యూనివర్సిటీ, గౌరవ ముఖ్యమంత్రి గారు మన సింగపూర్కి డెలిగేషన్ తీసుకెళ్తే గౌరవ ముఖ్యమంత్రి గారు డెలిగేషన్లో మేము వెళ్ళాం. అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వెళ్ళాం. అక్కడ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఇంటర్సెక్షన్ ఎలా జరుగుతుందనేది మేము స్వయంగా కూడా చూసుకుంటాం జరిగింది అధ్యక్ష. చివరి విషయం అధ్యక్ష, డిఎస్సి అనేది ఈ కూటమి ప్రభుత్వానికి గర్వకారణం అధ్యక్ష. నిన్న కొంతమంది సభ్యులు ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో మా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో ఎక్కువ మంది టీచర్స్ ఆయన నియోజకవర్గం నుంచి వచ్చారు. సో ఎక్కువ సెల్ఫీస్ అయినాయి. అందరూ నిన్న ఒక 2 గంటలు ఫోటోలు కూడా దిగారు. అందరు కిందకు వచ్చినారు, కొంచెం ఇబ్బంది పడ్డారు అనేది అంటే కొన్ని ఏర్పాట్లు లోటుపాట్లు జరిగినాయి అనేది కొంతమంది నాకు చెప్తాం జరిగింది. అది ఇంకోసారి జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తా అధ్యక్ష. ఫస్ట్ టైం మీరు చూస్తే ఈ డిఎస్సిలో మనం ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అయిన ఫస్ట్ టైం డిఎస్సి చేసాం అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ కూడా పకడ్బందీగా అప్లై చేసాం. స్పోర్ట్స్ కోటా కూడా అధ్యక్ష. జనరల్గా స్పోర్ట్స్ కోటాలో అనేక ఆరోపణలు వస్తాయి, కానీ ఎలాంటి ఆరోపణలకి దారి తీయకుండా అధికారులందరూ కూడా బాగా కష్టపడ్డారు. దానికి గౌరవ సభ్యులు మాకు ధన్యవాదాలు తెలుపుకున్నందుకు మా తరఫున కూడా మేము కమిట్మెంట్తో పనిచేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పారు, నిర్వహించాలని బండేక ముందర మాకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ కెపాసిటీ వీ విల్ బిల్డ్, డిపార్ట్మెంట్లో బిల్డ్ చేసి ప్రతి ఏటా ఎట్లయితే ఈసారి నిర్వహించాం అదే విధంగా నిర్వహిస్తామని గౌరవ సభ్యులందరూ తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ 3వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైంది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 7 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్గా ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 7 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ఈ 2 నుండి 7 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లుకు భాగం అయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ 3వ సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the bill be passed. ఓకే. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. మరొక బిల్లు ఉంది సార్, నిష్ గారు అన్నీ చేద్దాం. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move for leave to introduce the Andhra Pradesh Universities Amendment Bill 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు
2025 ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the Andhra Pradesh Universities Amendment Bill 2025 be taken into consideration. అధ్యక్ష, ఇది సైలెంట్ ఫీచర్స్ ఒకసారి నేను చెప్తా. అధ్యక్ష, ఈ చట్ట సవరణ ఎందుకు తీసుకొచ్చావంటే, సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ అనేది అన్ని యాక్ట్స్ నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు 7/5/2027న వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇది లెప్రసీ ద్వారా ఇప్పుడు క్యూర్ అయిన వారు ఉన్నారు కనుక ఈ స్టాచ్యూట్స్ ఇంపర్మిసిబుల్ అనేది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకి గైడ్ లైన్స్ పంపించి అవసరమైన సవరణలు చేయాలి, ఈ డిస్క్రిమినేషన్కి ఫుల్ స్టాప్ పెట్టాలనేది వాళ్ళ ఆదేశాలు కూడా జారీ చేశారు అధ్యక్ష. అందుకే మేము ఎక్కడైతే ఇది సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ అనేది ఉందో అది మేము ఆ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేసి 3 యాక్ట్స్ అధ్యక్ష, ఏపీ యూనివర్సిటీస్ యాక్ట్ 1991, ద్రవిడియన్ యూనివర్సిటీ యాక్ట్ 1997, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ యాక్ట్ 1995లో ఇది ఈ సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ అనేది డిలీట్ చేయాలని ప్రతిపాదన హౌస్ ముందర పెడుతున్నాం అధ్యక్ష. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 4 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 2 నుండి 4 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 4 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లుకు భాగమయ్యాయి. ఇప్పుడు మంత్రి గారు విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదించబడింది. అధ్యక్ష, మీ అనుమతితో అధ్యక్ష, పోయిన సమావేశాల్లో పిల్లలతో ఇక్కడ హౌస్ నిర్వహిద్దాం అనేది ఒక నిర్ణయం ప్రతిపాదించాను అధ్యక్ష. నిర్ణయం మీరు తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే పిల్లలందరూ వచ్చి చట్టసభలు ఎట్లా పనిచేస్తే వాళ్ళు పాల్గొంటే బాగుంటుందనేది ఆనాడు నేను ప్రతిపాదించాను అధ్యక్ష. అప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నాం ఆ మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాం. కేవలం హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయనేది పిల్లలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదేంటంటే గ్రామ స్థాయి నుంచి పోటీ పెట్టి నియోజకవర్గాన్ని ఒక్కరిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ మధ్యలో ఒక రోజు చర్చ జరిగితే బాగుంటుందనేది ఆనాడు ప్రతిపాదించాను అధ్యక్ష. నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డే అధ్యక్ష. ఆ రోజు మీరు అనుమతిస్తే నిర్వహించి ఆ కార్యక్రమం చేపట్టాలనేది మేము అనుకుంటున్నాం. మీ అనుమతి కోసం ఈ సభాముఖంగా కోరుతున్నాను. మంచి ఆలోచన సార్. తప్పనిసరిగా సభలో ఉన్నట్టు అందరూ కూడా ఆమోదిస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష. ఆ రోజు స్పీకర్ ఎన్నికలు కూడా పెట్టుకుంటాం అధ్యక్ష. సో నర్సీపట్నం నుంచి వచ్చిన స్పీకర్ అవుతారో లేదో తెలుస్తున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. రెవెన్యూ మంత్రి గారు, ఈ బిల్లు ఉంది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి వ్యవసాయేతర ప్రయోజనాల కొరకు మార్పు రద్దు బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు.
Speaker, sir, I move for leave to introduce the Andhra Pradesh Agriculture Land Conversion for Non-Agriculture Purposes Repeal Bill 2025. మంత్రి Speaker, గారి sir. ప్రతిపాదన I move that the Andhra Pradesh Agriculture Land Conversion for Non-Agriculture Purpose Repeal Bill 2025 be taken into consideration. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూముల అసెస్మెంట్ చట్టం అధ్యక్ష 1963 చట్టం సంఖ్య 14/1963 అధ్యక్ష రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల ప్రయోజనాల కోసం ఉపయోగించే భూములపై అసెస్మెంట్